ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 108, 104 అంబులెన్స్ సేవలు ప్రత్యేక నిధులు ఇచ్చారు. ఇది ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్తున్నాను అధ్యక్ష. ప్రత్యేకంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు 4,000 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు అధ్యక్ష. అదే మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికే 3 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ అందిందండి అధ్యక్ష. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అన్ని కూడా రిజెక్ట్ చేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికి కూడా ఈ డబ్బులు మళ్ళా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. ఇది పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది. కాబట్టి లక్షలాది కుటుంబాలు వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ పొందాయి అధ్యక్ష. సో మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఉచిత మందుల సరఫరా, 108 అంబులెన్స్ సేవలు బలోపేతానికి ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం స్పష్టంగా ఒక సందేశం ఇచ్చింది. ప్రజల సంక్షేమం మరి రాష్ట్ర అభివృద్ధి రెండూ తమకు సమానం ముఖ్యమని నిరూపించింది. చివరిగా నేను చెప్పదలుచుకునేది ఈ బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు, ఇది ప్రజల ఆశయాలకి ప్రతిబింబం అని నేను చెప్పగలను అధ్యక్ష. ఇది ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. ఈ ప్రజాహిత బడ్జెట్ను నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి గారి మంచి ఆశయాన్ని మీ వ్యాపారానికి అనుగుణంగా చాలా చక్కగా అన్వయించి మామూలుగా కానొద్దు టెస్ట్ ట్యూబ్ బేబీలనే కనండి అని చెప్పి మాట్లాడటం కొంత అన్యాయం అయినప్పటికీ చక్కగా వివరించారు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి రేపు బుధవారం 18 ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు కలుద్దాం.